ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ కేసు విచారణ ముగిసింది. కాసేపటి క్రితమే కాల యాదయ్య వర్సెస్ చింతా ప్రభాకర్ను కేసు విచారణ కూడా ముగిసింది. ఇరుపక్షాల అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ చేస్తారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతున్నట్టుగా అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కేసు విచారణ కొనసాగుతుంది. దసరాకు ముందే 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అటు బీఆర్ఎస్ నుంచి లేచిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ తరపు ఎమ్మెల్యేలు అలాగే న్యాయవాదుల వాదనలు వినిపించారు. అప్పుడే ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేలు అలాగే వారి అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ వాదనలు కోసం షెడ్యూల్ కూడా అసెంబ్లీ విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన అడ్వకేట్ల వాదనలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే విచారణ మొదలైంది. కల్వకుంట్ల సంజయ్ అలాగే టి ప్రకాష్ గౌడ్ ఈ ఇద్దరికి సంబంధించిన అడ్వకేట్ల వాదనలు స్పీకర్ ఇప్పటికే విన్నారు. ప్రస్తుతం కాల యాదయ్య అలాగే చింతా ప్రభాకర్కి సంబంధించిన ఇద్దరి అడ్వకేట్లకు సంబంధించిన వాదనలు వింటున్నారు. మరి కాసేపట్లోనే అలాగే చింతా ప్రభాకర్ అలాగే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధించిన వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. చివరిగా ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ల వాదనలు వింటారు. ఈ 4కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత మిగతా 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపైన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొదటకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు పిటిషన్ వేసిన వారు అటుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనలు విన్నారు. టెక్నికల్గా అఫిడవిట్లు కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అలాగే అడ్వకేట్ల తరఫున కూడా ఇద్దరు వాదనలు వింటున్నారు. ఓవరాల్గా ఈ నెల 30 లోపు ఈ విచారణకు సంబంధించి తీర్పు ఉన్న నేపథ్యంలో ఆ లోపే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా ఇద్దరి వాదనలు విన్న తర్వాత స్పీకర్ ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్.